విశాఖలో తెలుగుదేశం మహానాడులో కీలకమైన తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్రం సాయంతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ 14 నగరాల అభివృద్ధిపై తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. వీటితో పాటు ఏపీ విభజన చట్టం, హామీల అమలు సమీక్ష, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు, యువజన, క్రీడా, ఐటీ విధానంపై ప్రవేశపెట్టిన తీర్మానాలకు నేతలు ఆమోదం తెలిపారు. సుపరిపాలన, సాంకేతిక విజ్ఞాన వినియోగం, సురక్షిత ప్రశాంత ఆంధ్రప్రదేశ్పై పరకాల ప్రభాకర్, సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంపై గొల్లపల్లి సూర్యారావు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఉత్తర కోస్తాలో ఉన్న చివరి జిల్లా అయినటువంటి శ్రీకాకుళానికి, రాయలసీమలో ఉన్నటువంటి చివరి జిల్లా అనంతపురికి సమదూరంలో ఉండేటట్టుగా పెట్టాలని కృష్ణా నదికి ఇరువైపులా అమరావతి రాజధాని కట్టాలని నిర్ణయించారు. దానిని ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకించాడు. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే నగరంగా మన అమరావతి నగరం వెలుగొందాలి. అటువంటి రాజధాని నిర్మాణానికి ప్రాథమిక మౌలిక సౌకర్యాల కొరకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. కాబట్టి దీని అభివృద్ధికి ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందించి సహకరించాలని ఈ మహానాడు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి తమ భూములిచ్చిన రైతు దేవుళ్లకు వేల దండాలతో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మహానాడు తీర్మానం చేస్తుంది. చట్టంలో ఉన్నటువంటి అనేక అపరిష్కృత అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ ఆస్తులు అప్పుడు విభజన జరగలేదు, ఉద్యోగుల స్థానికి సంబంధించినటువంటి విభజన జరగలేదు, నీటి పంపకాలకి సంబంధించి విభజన జరగలేదు. ఇటువంటి అపరిష్కృత అంశాలు ఉన్న నేపథ్యంలో సెక్షన్ 66 రాజధానికి నిధులు, ద్రవ్యలోటు ఏదైతే ఉందో దానికి సంబంధించి రావాల్సినటువంటి మిగతా నిధులు, అదేవిధంగా రాయితీలకు సంబంధించినటువంటి ఆగినటువంటి నిధులు, ఆ విధంగా ఆస్తులు అప్పులకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అన్ని కూడా పంచాలని ఇక్కడ ఈ మహానాడు ద్వారా తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానాన్ని అందరూ కూడా ఆమోదించాలని తెలియజేస్తూ, రాజధాని కట్టడం చాలా కష్టం, కానీ రాజధాని కట్టాలనుకోవడం, కట్టే అవకాశం రావడం జీవితంలో ఏ కొద్ది మందికో వస్తాయి. అమరావతి ఈ పేరే వినడానికి చాలా బాగుంటుంది. ఆ రోజు రామోజీరావు గారు కూడా ఆ పేరు మనకు రికమెండ్ చేశారు. ఆయన ఒక రీసెర్చ్ చేసి మీడియాలో ఉన్నారు కాబట్టి చరిత్రలో ఉండే నగరం ఎందుకు మీరు కన్సిడర్ చేయకూడదంటే దాన్ని కూడా కన్సిడర్ చేసి అమరావతి అని పేరు పెట్టాం. ప్రధానమంత్రి ద్వారా ఫౌండేషన్ వేయించాం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీరు చూస్తే ఆ ప్రాంతం మొత్తం ఒక బలోపేతమైన శక్తివంతమైన ప్రాంతంగా తయారు చేశాం. రాజధాని నిర్మాణం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. తెలుగు వారందరూ గర్వపడాలి. ప్రపంచంలో వేరే దేశాలే కాదు, మేము కూడా నెంబర్ 1 రాజధాని నిర్మాణం చేయగలుగుతాం. అందుకే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. ప్రపంచంలో 5 రాజధానిలో ఒక రాజధానిగా మన అమరావతి ఉండాలనేది నా సంకల్పం. చేసినటువంటి ప్రతి కార్యక్రమం దళిత సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి, వాళ్ళని సమాజంలో ముఖ్యమైనటువంటి భాగస్వాములు చేయాలని, వాళ్ళకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి పరిపాలనలోని, అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలని ఒక ఉన్నతమైనటువంటి పీట వేయడమే కాకుండా ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. కాపులకి చంద్రబాబు నాయుడు మాటిచ్చాడు, రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదని నిన్నటి వరకు మాట్లాడి ఈ రోజు కాపులకు న్యాయం చేస్తుంటే, ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు బీసీలకి అన్యాయం చేస్తున్నాడని రాజకీయంగా సౌకుబారు మాట్లాడుతున్నాడు. బీసీకి అన్యాయం లేకుండా ఇతర వర్గాలకి బీసీల్లో చేరిస్తే తప్పు ఏముందని చెప్పి సందర్భంగా అడగాలి. ఈ రోజు మనం సంక్షేమానికి మొత్తానికి ఒక తీర్మానం పాస్ చేశాం. కుటుంబ వికాసానికి ఒక తీర్మానం పాస్ చేశాం. ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేదవాళ్లకు నిరంతరం అందజేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగదు. అదనంగా వెనుకబడినతనాన్ని బట్టి కాపులకు కూడా రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ఈ సభ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు డిఎస్సి ద్వారా, ఏపీపీఎస్సి ద్వారా, ఆర్టీసీ ద్వారా, పోలీస్ బోర్డు ద్వారా, మన ఏర్పాటు చేసుకున్న కార్పొరేషన్ ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది.
3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 1,35,000 కోట్ల పెట్టుబడి వల్ల దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. మామూలుగా చేసినట్టు చేస్తే మీరు మామూలుగానే ఉంటారు. మీరు వినూత్నంగా చేస్తే ప్రపంచంలో ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా చేరే పరిస్థితి వస్తా ఉంది. అందరూ కూడా సెల్ఫీలు తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. మల్టీపర్పస్కి వచ్చేసాయి. ఈ సంవత్సరం అంతా ఈ ప్రగతికి వెళ్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు ఆన్లైన్లోకి వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి.